భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియా జామియా మసీదు కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గ్యార్మీ ఆదివారం జరిగిన గ్యారీ వేడుకల్లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, కాంగ్రెస్ పార్టీ నాయకులు రజాక్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. గ్యార్మీ వేడుకలను నిర్వహించిన మస్జిద్ కమిటీ వారికి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పలు రాజకీయ పార్టీల నాయకులు, స్థానికులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. గ్యార్మీ ప్రాశస్త్యం గురించి ముస్లిం మత పెద్దలు వివరించారు. వర్కర్స్ ముస్లింలైనా హిందువులైనా అన్నదమ్ములాగా బాగా అమ్మాల్సినటువంటి రోజున ఆ రోజును ఎప్పటికీ ఆ నేపథ్యం ఎప్పుడుగా మన దగ్గర కొనసాగుతుంది. చాలా సంతోషం ఉంది. అదేవిధంగా ఇక్కడ మన గెలిపించడంలో ముస్లిం సోదరుల పాత్ర అమోఘమైనటువంటి పాత్ర చేశారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి తాలా బరకాతా. ఈ రోజు గ్యార్మీ షరీఫ్ లో కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ కమిటీ అహ్లే సున్నతుల్ జమాత్ కమిటీ ద్వారా ఈ జామా మస్జిద్ లో గ్యార్మీ ప్రోగ్రామ్ చేసుకున్నాము. గ్యార్మీ ప్రోగ్రామ్ అంటే చాలా మందికి తెలియదు. ఇరాక్ లోని
జిలాన్ నగరంలో షేక్ అబ్దుల్ ఖాదర్ జిలానీ రహమతుల్లా అలైహి గారు జన్మించారు. వారు పుట్టుక నుండే దైవ సన్నిధిలో వారు రావడం జరిగింది. మాతృ గర్భంలో వాళ్ళ తల్లి గారి గర్భంలో ఉన్నప్పుడే 14 పారాల హాఫీజ్ గా తను గుర్తింపు పొందారు. తర్వాత ఆ నగరంలో రంజాన్ చాంద్ కనపడడానికి ప్రజలు మబ్బు వల్ల కనబడట్లేదు అని చెప్పి అబ్దుల్ ఖాదర్ జిలానీ గారి ఇంటికి వచ్చి మీ కుమారుడు పాలు తాగాడా లేదా అని అడిగేవారు. అతను పాలు తాగితే ఈ రోజే ఖుత్బాని లేదు అనుకుంటే మరి మరుసటి రోజు ఖుత్బాని పాలు తాగిన తర్వాత ఖుత్బా చేసేవారు. దాంతో పాటు ఆయన బాల్యం నుండి కూడా దైవ సన్నిధిలోనే ఆయన 40 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా అరణ్యంలో దైవ సన్నిధిలోనే ఉన్నారు. మరియు విద్యాభ్యాసం కూడా మా ఋషులు పండితుల దగ్గర అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు విద్యను అభ్యసించారు. ఆ విద్యాభ్యాసం ద్వారా భగవంతుడు ఆయనకు పీరాని పీర్ రోషన్ జమీర్ షేక్ అబ్దుల్ ఖాదర్ జిలానీ అనే లఖబ్ తోని ఈ వలి అందరిలో కూడా వలీల భుజాల మీద నా కథం అని చెప్పేసి మహమ్మద్ ప్రవక్త 1,24,000 మంది ప్రవక్తలందరికీ సర్దార్ ఎట్లనో అందరు వలీలకు షేక్ అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు వాళ్ళందరికీ కూడా గురువులాగా ఉన్నారు. వీరిని పురస్కరించుకొని దైవం ద్వారా ఈయన కొన్ని మహిమలు ఉన్నాయి. ఆ పుణ్య పురుషుడు యుగ పురుషుణ్ణి స్మరించడానికి ఆయన గుర్తు కోసం పేదలకు అన్నదానం చేయడానికి ఈ గ్యార్మీ షరీఫ్ ను నిర్వహిస్తున్నాము.